హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మనకి మోడల్ పేపర్స్ వచ్చేసి బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసి మనకి పేపర్ 3 అనమాట. అంటే కోర్స్ 3 పేపర్, ఇక్కడ మనకి కోర్స్ 4 అని మనకి మిస్టేక్ అయితే పడిందనమాట. ఇక్కడ మనకి కోర్స్ 3 పేపర్ కాబట్టి మనకి ఇక్కడ పేపర్ 3 అనేది ఉండాలన్నమాట. అలాగే మైనర్కి ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి కోర్స్ 1 కింద అయితే ఉంటుంది మైనర్కి. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. పేపర్ నేమ్ వచ్చేసి ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ 70 మార్క్స్ పేపర్ అనమాట. మీరు క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే 3 అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ మోడల్ పేపర్ వచ్చేసి మనకి ఏకేఎన్ వారి అఫీషియల్గా అయితే మనకి రిలీజ్ అయితే చేశారనమాట. సో ముందుగా చెప్పాను కదా, ఆల్రెడీ మీరు గనక ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా మోడల్ పేపర్స్ అనేవి యూనివర్సిటీస్ వారు ఆ పర్టికులర్ ఇయర్లో అయితే రిలీజ్ చేస్తారో ఆ మోడల్ పేపర్ అనేది ముందైతే మీరు ప్రిపేర్ అవ్వాలని చెప్పాను కదా. సో ఈ మోడల్ పేపర్ వచ్చేసి మనకి ఈ ఇయర్ ఎవరైతే ఉన్నారో 2023-24 బ్యాచ్ సో మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక లేట్ చేయకుండా మోడల్ పేపర్ అనేది క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే సెక్షన్ ఏ వచ్చేసి మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఈ 8 క్వశ్చన్స్లో ఎనీ 5 క్వశ్చన్స్ అనేవి మీరు అవ్వాలన్నమాట. 5 into 4 20 మార్క్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్ టెక్స్ట్ ఇన్ ఎంఎస్ వర్డ్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇన్సర్ట్ పిక్చర్స్ ఫ్రమ్ కంప్యూటర్ ఇన్ ఎంఎస్ వర్డ్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇన్సర్ట్ అండ్ డిలీట్ రోస్ ఇన్ ఎక్సెల్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫీచర్స్ ఆఫ్ పవర్ పాయింట్. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫుటర్ ఇన్ ఎంఎస్ వర్డ్. అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇన్సర్ట్ టేబుల్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. అలాగే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి టోటల్గా ఉన్న 5 యూనిట్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇచ్చారనమాట. మనకి ర్యాండమ్గా 1 or 2 యూనిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందని ముందే చెప్పాను కదా. ఆ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా సో కన్ఫామ్గా ఏ యూనిట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో ఆ పర్టికులర్ యూనిట్ నుంచి మీరు డెఫినెట్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువైతే ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇవి వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. 5 into 10 50 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. టోటల్గా 70 మార్క్స్కి అయితే మనకి పేపర్ అయితే ఉంటుంది కదా. ప్రతి యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 2లో మనకి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 నుంచి కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 9th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎంఎస్ వర్డ్ విండో కాంపోనెంట్స్ విత్ నీట్ డయాగ్రామ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మాటింగ్ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఇది యూనిట్ 1. యూనిట్ 2 కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే అలాగే 10th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్, హైపర్ లింక్స్ అండ్ షేప్స్ ఇన్ ఎంఎస్ వర్డ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెయిల్ మెర్జ్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఈ రెండిట్లోంచి ఏదైనా ఒకటి మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ యూనిట్ 3 కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 11th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వేరియస్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ యూజ్డ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఆర్ ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్, సేవ్ అండ్ ఎడిట్ ఏ వర్డ్ బుక్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 12th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ చార్ట్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అవైలబుల్ ఇన్ ఎక్సెల్ ఆర్ ఎక్స్ప్లెయిన్ రిలేటివ్, అబ్సల్యూట్ అండ్ మిక్స్డ్ సెల్ రెఫరెన్సింగ్ ఎంఎస్ ఎక్సెల్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ 5 కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 13th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ స్లైడ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ యాడింగ్ ట్రాన్సిషన్ అండ్ యానిమేషన్స్ టు స్లైడ్ షో. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ పేపర్ అనేది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది వన్స్ మీరు ప్రిపేర్ అయితే. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయొచ్చు. ఫుల్ మార్క్స్ 70 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఫుల్ వెయిటేజ్ అనేది ఆ వీడియోలో అయితే నేను చెప్పాను అనమాట. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదు ఇంకా ముందైతే ఈ మోడల్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వండి, అఫీషియల్ మోడల్ పేపర్. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి
ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ అప్పటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.